నా పేరు షేక్ పిచ్చియ, దొండపూడి గ్రామం, ఇనుకొండ మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. తెస్తిక్ తేజ ఆన్లైన్ లో బుక్ చేసి తీసుకున్నా. విత్తనాలు మాత్రం నెంబర్ 1 గా ఉన్నాయి. మనకి మొలక శాతం నెంబర్ 1 వచ్చింది. 100% బాగా వచ్చింది. ఏరియా వ్యవస్థ కూడా నెంబర్ 1 ఉంది. ఏరియా రకాలతో పోట్టుకుంటే దానికి దీనికి 100% బెట్టకు గానీ నిమ్ము శాతానికి కూడా 2 తట్టుకునే శక్తి దీంట్లో ఉంది. తెస్తిక్ తేజ వర్షాలు ఎక్కువైనా గానీ తట్టుకునే శక్తి బాగుంది. ఏరియా వాటతో పోలిస్తే మొదటి నుంచి ఎక్కువగా బాగా బలంగానే ఉంటుంది కొమ్మ. ఈ కాపు విషయంలో దగ్గర గెనుపు, చిక్కన కాపులో కూడా 4 తంతెల నుంచి 5 తంతెల దాకా రావచ్చు. కింద నుంచి పైకి దాకా కూడా ఒకే సైజు కాయగా కనపడుతుంది. నెంబర్ 1 గా చిట్టి కాపు ఎప్పటికప్పుడు కాస్తేనే చెట్టు పెరుగుతుంటది. ఏరియా వ్యవస్థ పుష్టిగా ఉండబట్టి బలంగా వస్తుంది. ఏరియా రకాలతో పోలిస్తే ఏ మందు కొట్టినా గానీ ఎమ్మటే మొక్క తీసుకొని బాగా ఎదుగుదలకు బాగా పనిచేస్తుంది. కెమికల్స్ బాగానే పనిచేసింది. ఈ మొక్క కూడా గ్రోత్ బాగా వస్తుంది. ఆ ఏరియా రకాలతో పోలిస్తే తెగులు కూడా తక్కువ. నల్లి శాతం వరకు చాలా తక్కువ. దీనికి తట్టుకునే శక్తి దీంట్లో ఉంది. తెస్తిక్ తేజ ముళ్ళు కలర్ క్వాలిటీ మాత్రం నెంబర్ 1 కలర్. ఏరియా రకం విత్తనాలకి దీనికి ముడత అనేది చాలా తక్కువ. కాటా సడింపు ఎక్కువగా ఉంటుంది. విత్తనం ఉండటం వల్ల ఇది కాయ గట్టిగా ముడత రాకుండా కాయ నీట్గా ఉంటుంది. తెస్తిక్ తేజకి 100 నుంచి 120 విత్తనాల దాకా ఉండే అవకాశం ఉంది కాయలో. తూకానికి గానీ దీనికి కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈ కాయని దానికి మామూలు విత్తనానికి దీనికి తేడా ఏంటంటే తెస్తిక్ తేజకి మార్కెట్లో కూడా కాయ అనేది క్వాలిటీ రంగు ఉండబట్టి దానికి ₹1 దీనికి పెంచేసే అవకాశం ఉంది. తెస్తిక్ కంపెనీ వాళ్ళు ఏంటంటే 5-6 రోజులకు ఒకసారి సేల్ మాకు ఫోన్లు చేసి చెప్పడం, ఈ మందులు కొట్టుకోండి బాబాయ్ బాగా పని చేస్తాయని చెప్పి మందులు చెప్పడం. ఆ మందులు కొట్టిన మందులు బాగా రిజల్ట్స్ బాగా రావటం ప్రతి ఒక్కదానికి ఉపయోగిస్తూనే ఉంది. బాగుంటుంది. తాలు లేదండి. తాలు శాతం ఏరియా పోస్తే కింటాకు వచ్చి 5 కేజీల తాలు కూడా రాలా. అంటే 40 తగ్గే ప్రసక్తి లేదు. 100% నాకు 40 వచ్చిద్దని నమ్మకం ఉంటుంది. బాగా చిక్కన కాపు కాబట్టి కాసదు కూడా నాకు అంతవరకు తెలుసు. మన సత్తాన్ని బట్టి తప్పనిసరిగా వచ్చిద్దని నమ్మకం ఉంది తెస్తిక్ తేజ వల్ల. పోయిన సంవత్సరం మా ఊరు 2 వేసారండి. వాళ్ళు వేస్తే వాళ్ళ చేలు చూసిన తర్వాత నేను కూడా చేయాలని చెప్పి చేసినాం. మేము వేసినాం. మాకు ఇత్తనం బాగానే ఉంది. పైరు నాణ్యత గానీ, కాయ సైజు గానీ, రంగు గానీ, సడింపు గానీ ఉండదు. తెగులు తట్టుకోగలుగుతుందనే శక్తితో బలి బుక్ చేశా 2 సంవత్సరానికి. నారులో కూడా బెడ్లో కనీసం ఆడ దాదాపు 3 ఎకరాల నారులో బెడ్లు కూడా మన నారు కలవల. దాంట్లో ఎట్లాంటివి మన ఆకు మొక్క భుజం గానీ, ఆకు రోగ్ గానీ మొత్తం అన్ని బెడ్ల మీద మంది కాంతి ఉంది. అసలు మీ ఇత్తనం కలలేదన్నా. అన్ని మందులు ఒకేసారి కూడా అన్నిటికీ ఒకే రెక్క కొడుతున్నాం కదా. కానీ మీ దానికి దీనికి శాస్త్రం తేడా ఉందన్న అంటాడు. మా యువతలు ఎత్తున ఇంత కాంతి లేదని చెప్పాడు. నుంచే కాపుల విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు. స్వస్తిక్ తేజ.